ఈ రెండాటికి కొదవలేదన్నమాట. అందులో సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా సిద్ధు రైటింగ్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ పార్ట్ కానీ సెకండ్ పార్ట్ లో చాలా అంటే చాలా బాగుంది. మంచి ఇంతలా డైలాగులతో నవ్వించడం అంటే మామూలు విషయం కాదు. అది ఎటువంటి కమెడియన్ లేకుండా ఓన్లీ వన్ మ్యాన్ షో అయితే సిద్ధు అన్నమాట. ఇంకా వేరే ఏదైనా చూస్తే అనుపమ గ్యామ్లెస్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అండ్ రొమాన్స్ సీన్స్ కానీ అన్ని కూడా చాలా బాగున్నాయి. ఇందులో చాలా క్యారెక్టర్లు ఎన్నట్టు ఇందులో రాధిక క్యారెక్టర్ కూడా వస్తుంది లాస్ట్ లో. ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో సినిమా బ్లాక్ బస్టర్ అన్న. ఈ ఉగాదికి సమ్మర్ కి కూడా ఎంట్రన్స్ లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇక చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెయిన్ ప్లస్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి సీన్ కూడా చాలా ఎంగేజ్ చేసిన. చిన్న సీన్ అవనే, ఎమోషన్ సీన్ అవనే, కామెడీ సీన్ అవనే, ప్రతి సీన్ లో కూడా ఎరగదీశాడు. సాంగ్స్ కూడా బాగున్నాయి. రాధిక సాంగ్స్ అయితే ఒళ్ళో డాన్స్ వేశారు మన థియేటర్ లో. సో సిద్ధుకు తిరగలేదన్న. సినిమా అయితే సూపర్ హిట్లు. గన్నం అంటే బుల్లెట్లు ప్రతి ఒక్కరు చూడాలి. డీజే టిల్లు సినిమా అయితే బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు ఇట్లో వంగరుకున్న సీన్స్ ఏమీ లేవు. ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. ఒక 2-3 ముద్దు సీన్లు ఉంటాయి అంతే. వాటి పెద్ద విషయం ఏం కాదు. మొత్తం సినిమా అంతా కూడా కామెడీ సస్పెన్స్ గా వెళ్తూ ఉంటది. చాలా అంటే చాలా బాగుంది. అనుపమని అయితే మాత్రం ఏదైతే డీసెంట్ ఫ్యాన్స్ అనుపమకున్నారో వాళ్ళు ఈ సినిమాని చూస్తే కొంచెం కుళ్ళుకోవచ్చు. అంతలా గ్లామరస్ గా చూపించారు అనుపమ కూడా పర్ఫార్మెన్స్ కానీ ఒక స్కై క్యారెక్టర్ లో కానీ ఇరగ తీసేసింది. సో ఓవరాల్ గా సిద్ధు కానీ అనుపమ కానీ రాధిక కానీ ముగ్గురు కలిసి ఇరగదీసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చారు. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ యూత్ కానీ బాగా వచ్చి చూడొచ్చు. బాగా ఎంజాయ్ చేసే సినిమా. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. థ్యాంక్ యూ డీజే టిల్లు అన్న. దుమ్ము లేపేసిన సినిమా మాత్రం సినిమా మాత్రం అసలు చెప్తున్నా ఒక రేంజ్ లో పెట్టిన సినిమా. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ కూడా రెండు అసలు ఎంత నవ్వుకుంటా అంటే అంత ఎంజాయ్ చేస్తావనా. అసలు చుక్కలు చూపిస్తాడు. మన ఫస్ట్ హీరోయిన్కి ఎంత చూపించి చుక్కలు, సెకండ్ హీరో లిల్లీ కూడా అట్లా చూపిస్తాడు. అన్న మాత్రం ఇంకేం ఆడతాడన్న, ఏముందన్న సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ప్రతి సీన్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తామన్నా. నిజంగా చెప్తున్నా, ఆయన యాక్షన్ చూస్తుంటే మాత్రం మత్తి పోయిందన్న హీరో. నిజంగా అందరూ ఏమనుకురన్నా, హీరో మాత్రం మంచి హీరో దొరికింది మనకు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి మన KGF లో ఒక హీరో ఎంత హిట్ అయిందో మన తెలంగాణ మన ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా మంచి హీరో దొరికిందని అనుకోవచ్చు. సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ పాట ఎలా ఉందో ఆ పాటలో డీజే టిల్లు, ఇంట్లో కూడా డీజే టిల్లు పాట ఉంటుంది. ఆ రిమిక్స్ పెట్టిన పాట దుమ్ముల వేషంలో నీకు ఎక్కడ సినిమా కూడా బోర్ అని లేదు. చెప్తున్నా మైండ్ బ్లో అయిపోయిందనా. ఏముందనా చెప్తున్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. కామెడీ అన్నా, రే నవ్వుకోవాలన్నా, నోట్లో తీసి లడ్డు పెట్టాలా, చెప్పులు తీసి దండలు వేసుకోవాలి. ప్రతి ఒక్క డైలాగ్ మాత్రం సూపర్ ఉందన్నా. ఏ డైలాగ్ కానీ ప్రతి సీన్ చూసాను మస్తు ఎంజాయ్ చేస్తావు. పెద్ద బ్లాక్ బస్టర్ మేము చెప్పొచ్చు. అనే రొమాన్స్ అయినా మన సిద్ధన్న రొమాన్స్ తగ్గుతాడనా. దుమ్ము లేపేసిండు మన రొమాన్స్ లా. లిప్ టు లిప్ కిస్లు ఇస్తాడన్నా. మొత్తం ఇంగ్లీష్ కిస్లే. కానీ ఎట్లా లిల్లీ ఆడుకుంటుందో మన సిద్ధన్న కూడా అట్లా ఆడుకుంటాడు లిల్లీతోటి. చిక్కలు చూపించేసిండు. తర్వాత రాధిక మళ్ళీ వస్తుంది ఇంటర్వెల్ తర్వాత. అప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ డీజే అన్న కనిపిస్తారు ఫస్ట్ పార్ట్. అరే అన్న చెప్తున్నా సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ సూపర్. అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న. చెప్తున్నా కదా, టిల్లు స్క్వేర్ అంటే ఒకటి గుర్తొస్తాడు అన్న. టిల్లు అన్ననే గుర్తొస్తాడు. సిద్ధు అన్న వన్ మ్యాన్ షో అన్న. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. రొమాన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్న. ఆ ముద్దు సీన్లు కానీ, ఆ కార్లో లిప్ లాకులు కానీ, అమ్మ బాబోయ్ మామూలుగా లేదు. కానీ మొత్తం సినిమా మొత్తం రొమాన్స్ అంటారు కదా, అదంతా లేదయ్యా. ఒక మంచి స్టోరీ ఉంది, ఒక మంచి కామెడీ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. జస్ట్ స్టార్టింగ్ ఒక్క సాంగ్ ఒకటే అన్న రొమాన్స్ అన్నది. మిగిలినదంతా చాలా అంటే చాలా బాగుంది. స్టోరీ కూడా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా ఇంటర్వెల్ తర్వాత ఒక ఆమె వస్తుంది అన్న, అమ్మ బాబోయ్ అక్క మళ్ళీ తిరిగి వచ్చేసింది అట్లా అనిపిస్తుంది. చూడండి చాలా బాగుంది. లాస్ట్ లో ఎండింగ్ లో ఫైటింగ్ కానీ, ఆ క్లైమాక్స్ కానీ, తీసే విధానం కానీ, స్టోరీ కానీ మొత్తం వేరే అంటే వేరే లెవెల్ అనిపించింది. నాకైతే సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. మీరు చూడండి, సినిమా మీ అందరికి నచ్చుతుంది. యూత్ కి అయితే పిచ్చెక్కి పోతుంది అన్న. సమ్మర్ లో వచ్చింది స్టార్టింగ్ మూవీ అనుకుంటా. ఇది అదిరిపోయిందన్న. నిజంగా థియేటర్ మొత్తం ఇదే సినిమా ఆడుతుంది. టిల్లు స్క్వేర్ ఎన్ని రోజులన్నా కూడా తక్కువే అనిపిస్తుంది. టిల్లు పార్ట్ 3 కూడా ఉందనిపిస్తుంది అన్న నాకు. టిల్లు పార్ట్ 3 కూడా తీస్తాడు చెప్తున్నా కదా. ఇంకా 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ టిల్లు పార్ట్ 3 వస్తుంది. మళ్ళీ ఇక్కడనే కలుసుకుందాం అందరం. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్లో